బెంగళూరు రోడ్డుకి చాలా దగ్గరలో ఒక మంచి హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఓనర్ దగ్గరుండి మరీ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఈ ఇల్లుని సేల్ చేయాలనుకున్నాడు, అంతే విషయం. ఈ ఇల్లు మొత్తం 3 సెంట్స్లో అయితే ఉంటుంది. ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్. ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి. ఇంకా క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే అది ల్యాండ్ కావచ్చు, హౌస్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీగా అయితే ప్రమోట్ చేస్తాం. మీ ఫ్రెండ్స్లో లేదా రిలేటివ్స్లో ఎవరైనా హౌస్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేసేసేయండి. ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇంటి సైజ్ వచ్చేసి 25x53, మొత్తం 3 సెంట్లలో అయితే ఉంటుంది. ఇక గజాలలో అయితే 147 గజాలు అయితే ఉంటుంది. ఇక స్క్వేర్ ఫీట్స్ అయితే 1323 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి మీరే విజిట్ చేశారంటే చెప్తారు ఎంత బాగుందో. ఎంట్రెన్స్లోనే పార్కింగ్ ఇచ్చారు. దాంతోపాటు సంపు, బోరు 2 ఇక్కడే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు. దాని పక్కన గెస్ట్ వాష్రూమ్ అయితే ఉంటుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి 2.5 ఫీట్ కాంపౌండ్ అయితే వదలడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్. నార్త్ ఫేస్కి ఇంకో డోర్ అయితే ఉంటుంది. దానికి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఉన్నాయి. మెయిన్ డోర్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించారు. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అయితే యూజ్ చేశారు. అది కూడా రెడీమేడ్ టేక్. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యామండి. హాల్లో చూసుకుంటే మనం చాలా పీస్ఫుల్గా అయితే కనబడుతుంది. పెద్దగా అయితే ఉంటుంది. హాల్లోకి ఎంటర్ అయ్యాగానే రైట్ సైడ్ వచ్చేసి ఇంకో డోర్ అయితే ఉంటుంది. అదే నార్త్ ఫేస్ డోరు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. అండ్ స్ట్రైట్గా వచ్చేసి బెడ్రూమ్కి డోర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడే ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. టీవీ యూనిట్ పక్కలే వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. ఈ ఇంట్లో యూజ్ చేసిన ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాసీ మ్యాట్ ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారండి. అది కూడా బ్రౌన్ కలర్, మిక్స్డ్ కలర్ అయితే యూజ్ చేశారు. అండ్ కిచెన్లో చూసుకున్నట్టయితే మనం సపరేట్ అయితే పూజ గదికి అయితే ఇచ్చారు. అండ్ మొత్తం కబోర్డ్స్ అయితే వేయించారండి. కబోర్డ్స్తో మొత్తం వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ ఇల్లు వచ్చేసి రెడీ టు మూవ్ హౌస్ అండి. పక్క హౌసెస్తో పోల్చుకుంటే ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నా, పక్క హౌసెస్తో పోల్చుకుంటే ఇది మాత్రం చాలా తక్కువ. ఇక్కడ సైడ్ చాలా హౌసెస్ చూసినా అన్నీ చాలా హై రేట్స్లోనే ఉన్నాయి. అది కూడా విత్ కబోర్డ్స్తో 3 సెంట్స్లో వస్తుంది. ఇక్కడ సైడ్ ఉన్న హౌసెస్లో జస్ట్ 2 సెంట్స్ హౌస్ తీసుకోవాలనుకుంటేనే 55 to 60 lakhs పెట్టాల్సి వస్తుంది. అలాంటిది జస్ట్ 80 lakhs చెప్తున్నారు. 75 ఫైనల్ అయిపోవచ్చు. కిచెన్లో నాకు నచ్చింది ఏంటంటే సపరేట్గా పూజ గది ఇవ్వడం. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే నార్త్ ఫేస్ డోర్ పక్కనే వెంటిలేషన్ కోసం యూపీవీసీ స్లైడ్ విండో అయితే యూజ్ చేశారండి. అండ్ మనం టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ కన్స్ట్రక్షన్లోనే చూసుకోవచ్చు హౌస్ ఓనర్ కట్టించుకున్నాడా లేకపోతే బిల్డర్ కట్టించారా అని. మీరు ఒకవేళ ఈ ఇంటిని డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇల్లు ఎలా ఉందని చెప్పేసి. అండ్ పిఓపి డిజైన్ కానీ కలరింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇల్లు మాత్రం 100% వాస్తు ప్రకారంగా అయితే కట్టించారండి. అదే ఓనర్ కట్టించుకున్నాడు కాబట్టి, దగ్గరుండి కట్టించాడు కాబట్టి 100% వాస్తు ప్రకారం చూసుకొనే కట్టించాడంట. ఇక్కడ 2 బెడ్రూమ్లు కూడా పక్క పక్కనే ఉంటాయి. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆపోజిట్లో వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. ఈ వాష్రూమ్ వచ్చేసి బేసిక్గా కామన్ బాత్రూమ్ లాగా యూజ్ చేసుకోవడానికి అయితే పెట్టించారు. మనకి ఇక్కడ స్ట్రైట్ కనపడుతుంది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ రైట్ సైడ్ కనపడుతుంది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఫస్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే డోర్స్ వచ్చేసి 2 డోర్స్ కూడా 3D ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి యూపీవీసీ స్లైడ్ విండో పెట్టారు. అండ్ స్ట్రైట్గా వచ్చేసి కబోర్డ్స్ అయితే పెట్టించారు. కబోర్డ్స్ కూడా డిజైన్ చేయించి మరి కబోర్డ్స్ చేయించారు. ఇవి వచ్చేసి ఓపెన్ కబోర్డ్స్ అయితే పెట్టించారు. అండ్ పిఓపి డిజైన్ కూడా చాలా బాగా చేయించారండి. యూజ్ చేసిన కలర్ ప్యాలెట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ఇంట్లో మిర్రర్ అయితే ఇచ్చారండి. అండ్ దానిపైనే అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. అది ఎగ్జాక్ట్గా వచ్చేసి బాత్రూమ్ పైన అయితే వస్తుంది. ఎక్కడైతే మనం కామన్ బాత్రూమ్ అని చెప్పేమో దానిపైన అయితే వస్తుందండి. ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి విజిట్ చేశారంటే మీకే క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళినట్టయితే డోర్స్ వచ్చేసి 2 డోర్స్ కూడా 3D ప్రింటెడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అండ్ దాంతోపాటు బాత్రూమ్ పక్కలే కబోర్డ్స్ అయితే పెట్టించారండి. అండ్ పిఓపి డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుంది. అండ్ యూజ్ చేసిన కలర్ ప్యాలెట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ కూడా సేమ్ అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు కబోర్డ్స్ పైన. ఎగ్జాక్ట్గా బాత్రూమ్ పైన అయితే వస్తుంది. ఈ వాష్రూమ్లో కూడా వచ్చేసి వెస్టర్న్ టాయిలెట్ అయితే యూజ్ చేశారు. అండ్ చుట్టూ టైల్స్ కూడా మంచి టైల్స్ అయితే యూజ్ చేశారు, బ్రాండెడ్ టైల్స్ అవి కూడా. ఇక ఈ ఇంటి గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ఇంటి ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. ఫ్రంట్లో వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 25x53, మొత్తం 3 సెంట్లలో అయితే ఉంటుంది. ఈ ఇంటికి సంపు, బోరు, అప్రూవల్ అన్నీ ఉన్నాయి. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే కట్టించడం జరిగింది. ఈ ఇల్లు వచ్చేసి బిల్డర్ హౌస్ అయితే కాదండి, డైరెక్ట్ ఓనర్ దగ్గరుండి మరి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు. జస్ట్ ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల హౌస్ అయితే సేల్కి పెట్టాడు. ఈ ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు రోడ్ నియర్ మిస్టర్ ఇడ్లీ లైన్,
కర్నూలు, ఆంధ్రప్రదేశ్. మీకు ఈ హౌసెస్, ప్లాట్స్, ల్యాండ్స్ కావాలనుకుంటే కింద నెంబర్ డిస్ప్లే అయితే అవుతుంది, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ అలాగే మీకు అప్డేట్స్ చాలా తొందరగా కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే చూసి జాయిన్ అయిపోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, అది కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది.